హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ వచ్చి చికెన్ బిర్యానీ. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను చెప్పే ఈ మెథడ్ని వంట రాని వాళ్ళు తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు కూడా చికెన్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తారు. సో 2 కిలో చికెన్కి ఎంత క్వాంటిటీ కావాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫైనల్గా 2 కిలో చికెన్ తీసుకొని ఇలా వాష్ చేసేసాను. సో ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము 50 గ్రామ్స్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 2 or 3 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. 2 కిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 250 గ్రామ్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇది ఎంత ఎక్కువ వేస్తామో అంత ఫ్లేవర్ అనేది ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ మసాలా మొత్తం పీసెస్ మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది మనం బాగా మ్యారినేట్ చేసి ఒక 2 hours ఆర్ 3 hours ఇలా పెట్టడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బిర్యానీలోకి సాఫ్ట్నెస్ అనేది ఇలా తింటుంటే ఇలా కరిగిపోతుంది అనమాట, అంత బాగుంటుంది అనమాట. సో మీరు కూడా ఇలా 2 or 3 hours వరకు ఈ చికెన్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని చికెన్ బిర్యానీ చేసేటప్పుడు యూస్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో ఒక 250 గ్రామ్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది ఈ స్టేజ్లో వేసుకోవాలన్నమాట. పెరుగు వేయడం వల్ల టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. సో ఇలా చేసేటప్పుడు పెరుగుని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో మొత్తము బాగా పట్టే విధంగా పీసెస్కి మొత్తము బాగా పట్టించేసాను. సో మనం ఇప్పుడు దీన్ని 2 or 3 hours వరకు ఇలానే ఉండిద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మీకు చెప్తాను. సో ఈ విధంగా బిర్యానీ దబ్బర ఒకటి పెట్టుకోవాలి. ఇందులో మనము 250 or 300 గ్రామ్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాం. 2 కిలోకి ఎంత మెజర్మెంట్ కావాలో నేను కరెక్ట్గా ఇందులో చెప్పాను. సో ఇదే విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా అనేది చికెన్ బిర్యానీ కుదురుతుంది. సో ఇప్పుడు నేను 2 కిలో రైస్కి టోటల్ నేను 1 కిలో ఆనియన్స్ని తీసుకున్నాను. సో ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి. సో మొత్తం ఇందులో వేసేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, ఫైనల్గా ఈ స్టేజ్ వచ్చేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఆల్మోస్ట్ నేను చికెన్ బిర్యానీకి పీసెస్ కొంచెం పెద్దగానే కొట్టించానండి. సో చికెన్ పీస్ కొంచెం పెద్దదిగా ఉంటే బిర్యానీకి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలానే మనం ఒక 10 minutes పాటు కుక్ చేద్దాం, చికెన్ ఉడికేంత వరకు. సో 10 minutes అయింది. సో ఇప్పుడు చూద్దాం. సో చూసారా, ఆయిల్ మొత్తం బాగా పైకి తేలుతుంది. 70% చికెన్ మొత్తం బాగా కుక్ అయిపోయింది. సో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో టమాటాస్ని యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ నేను 600 గ్రామ్స్ టమాటాస్ని కట్ చేసి పెట్టుకున్నాను 2 కిలో చికెన్ బిర్యానీకి. సో దాన్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. మనం ఫుడ్ కలర్ అలాంటివి ఏమి యాడ్ చేయకుండా టమాటా కొంచెం ఎక్కువగా వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది కలర్ అనేది కొంచెం బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసేటప్పుడు కొంచెం టమాటాస్ ఎక్కువ వేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. సో నేను 20 పచ్చిమిర్చి వరకు యాడ్ చేశానండి. సో మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా ఒక 1 minute కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఆల్మోస్ట్ బాగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ మసాలా ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. బిర్యానీ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఇలా బిర్యానీ మసాలాని యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో
సో ఇందులోనే ఇప్పుడు మనం పుదీనాని యాడ్ చేసుకోవాలి. సో నేను 2 కట్టలు పుదీనాని తీసుకున్నాను 2 కిలో రైస్కి. సో పుదీనా అనేది కొంచెం ఎక్కువ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేసేటప్పుడు 2 కిలో రైస్కి 2 కట్టలు పుదీనాని వేసుకోండి. సో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని కవర్ చేద్దాం. ఒక 5 మినిట్స్ అయింది, ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు ఆల్మోస్ట్ బాగా కుక్ అయింది. ఇప్పుడు మనం ఫైనల్గా ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. 2 కిలో రైస్కి నేను ఫైనల్గా 4 లీటర్ వాటర్ని యాడ్ చేశానండి. సో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మన చికెన్లోకి వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా సో వాటర్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలి. సో అందుకని నేను ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వరకు కుక్ చేస్తాను. సో చూసారా ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయింది. చూసారా వాటర్ బాగా బాయిల్ అయింది. సో ఈ స్టేజ్లో మనం ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. సో నేను 1/2 అవర్ పాటు ముందుగా కడిగి నానబెట్టుకున్న ఈ రైస్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారా ఇప్పుడు మనం ఇలానే ఒక 2 మినిట్స్ ఉండనిద్దాం. సో ఇప్పుడు ఓపెన్ చేసి మనం ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. సో కవర్ చేసి ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు ఇలానే బాగా కుక్ చేయాలి. సో 10 మినిట్స్ అయింది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారా ఆల్మోస్ట్ కుక్ అవుతా ఉంది. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కింద మాడు పట్టకుండా బాగా కుక్ చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా కవర్ చేసేసి ఇంకా 5 మినిట్స్ పాటు కుక్ చేద్దాం. సో చూసారా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఈ బిర్యానీకి దమ్ పెట్టేద్దాం. సో ఇప్పుడు మనం దమ్ పెడదాం. సో ఈ విధంగా దమ్ పెట్టడానికి అరిటాకు ఉంటుంది కదా, సో ఈ విధంగా తీసుకొని ఈ బిర్యానీ మొత్తం కవర్ చేయాలి. సో ఈ విధంగా మొత్తం కవర్ చేసేసి దీనికి మూత పెట్టేద్దాం. సో దీని మీద ఈ విధంగా మొత్తం దమ్ పెట్టడానికి ఈ విధంగా మొత్తం ఇలా వేసి స్ప్రెడ్ చేసేవాలి. సో ఇలానే ఒక 10 మినిట్స్ పాటు దమ్ములోనే ఉండనిద్దాం. సో ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో చికెన్ బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. చిన్న చిన్న ఫంక్షన్స్కి మనమే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బర్త్డే ఫంక్షన్స్కి ఇంట్లోనే చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు మీరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో చూసారా ఆల్మోస్ట్ చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది. సో వంట రాని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసేవచ్చు. సో నేను చెప్పే ఈ మెథడ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. నేను చెప్పే ఈ క్వాంటిటీని తప్పకుండా యూస్ చేయండి. చికెన్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.